రైస్ తిని బోర్ కొడుతుందా? మీకు ఒక ఆల్టర్నేట్ కావాలా? అదే అండి, ఈరోజు మిల్లెట్స్ కిన్వా పన్నీర్ పులావ్ చేస్తున్నా. హెల్త్ చాలా ఎనర్జీ వచ్చేస్తుందండి, తినండి. మీరు ఫ్యాట్ లాస్లో ఉండాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా ఇది చాలా బెస్ట్ అనమాట. కిన్వా చూసుంటారు, మిల్లెట్స్ చూసుంటారు, సపరేట్ పులావ్ చూస్తారు, కానీ నేను రెండు కలిపి నేను చేశానండి. ఇది కాంప్లెక్స్ కార్బ్స్ అనమాట. మ్యాక్రోన్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఫ్యాట్స్ కూడా ఉంటుంది. మనకు ప్రతి ఒక్కటి దీంట్లో ఉంటుందండి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి మిల్లెట్స్, ఇది మన కిన్వా ఉంది కదా, అది వచ్చి మన కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, మంచి ఎనర్జీ ఇస్తుంది. పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో ప్రోటీన్ ఉంటుంది. ఫ్యాట్స్ కావాలంటే పన్నీర్లో మనకు ఫ్యాట్స్ కూడా ఉంటుంది. మంచిగా మీకు ఏమేమి కావాలో సింపుల్గా ఆనియన్స్, టమాటోలు అంతా కట్ చేసుకునేసేయండి. పన్నీర్ వచ్చి నేను ఎంత కావాలనో అంత మెజర్మెంట్స్ తీసుకొని నేను తీసుకుంటున్నాను అనమాట. అన్ని కుక్కర్లో వేసేయడం అండి, వెరీ సింపుల్. సాల్ట్ వేసుకున్నారా, పసుపు, ఉప్పు, కారము, మీకు ఏ మసాలా కావాలో అన్నీ వేసుకోనండి. దీంట్లో ఏ రిస్ట్రిక్షన్స్ అంతా ఏం లేవు అనమాట. మీకు తగినంత, మీకు మసాలాగా, స్పైసీగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. జస్ట్ కుక్కర్లో అన్ని దాంట్లో వేసినారంటే నీళ్ళు ఎంత కావాలో అంత నీళ్ళు పోసుకునేసి మళ్ళీ కొంచెం పసుపు వేసుకునేసి లైట్గా ఒకసారి తిప్పారు అంటే సరిపోతుందండి. అన్నీ ఇంకా మొత్తం బాగుంటుంది మనకంతా. ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్లో కొంచెం నేను ఫ్యాట్స్ అన్నాను చూడండి, నేను గీ వాడతాను అనమాట. నెయ్యికి మించిన శాస్త్రం ఇంకేది లేదండి. ప్రతి ఒక్క ఆయిల్లో అది వస్తుంది ఇది వస్తుంది అంటారు, కానీ గీ మాత్రం ప్యాస్టరైజ్ అయిన తర్వాత వీటిలో చాలా మంచి మనకు పాసిబిలిటీస్ అన్నీ మనకు ఉంటాయండి. మనకు ఉపయోగాలు తప్ప నష్టాలు మాత్రం ఏం లేవు. ఇది వచ్చి నేను ప్రెస్టేజ్ కుక్కర్ వాడుతున్నాను. ప్రెస్టేజ్ కుక్కర్ గురించి మనం ఏం చెప్పనక్కర్లేదు కదా, ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది కుక్కరు. జస్ట్ వేసామా, వాషర్ పెట్టేసినామా, క్లోజ్ చేసినామా, విజిల్ పెట్టామా, ఇంకా గ్యాస్ పైన పెట్టేసినామా అంటే నాకు తెలిసి కరెక్ట్గా 5 to 10 minutes అండి. అందరూ వచ్చి 10 minutes 20 minutes అని ఎక్కువ అవుతారు అంటారు మిల్లెట్స్ మాత్రం, కానీ లేదు. మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకున్నామంటే కరెక్ట్గా అండి 10 to 15 minutes ఫటాఫట్ మంచిగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు విజిల్స్ చూసారా, ఫటాఫట్ విజిల్స్ వచ్చేసినాయి. నేను వంట చేసేటప్పుడు విపరీతమైన ఆకలి అండి, ఇంకా ఘోరం ఆకలి అని చెప్పాల్సింది. వెయిట్ చేశాను ఎప్పుడెప్పుడు తినేద్దామని. అబ్బా ఆనందం ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. నేను కూడా ఇది ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను, కానీ మిల్లెట్స్ చేసుకున్నాను, మన కిన్వా కూడా చేసుకున్నాను, పన్నీర్ సపరేట్గా తినేవాడిని, కానీ పులావ్ మాత్రం ఫస్ట్ టైం చేసుకుంటాను. నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టేస్ట్ అండి, ట్రై చేశాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, నా భూతో నా భవిష్యత్ అండి. ఇంకొక బయట కూడా తీసుకుంటాను ఇప్పుడు. పన్నీరు కొంచెం, కానీ వేడివేడిగా కొంచెం కాలిపోతుంది అనమాట. అబ్బా, ఈ కార్బోహైడ్రేట్స్, ఈ ప్రోటీన్, నెయ్యి అంతా ఉందండి. కానీ నా సజెషన్ ఏంటంటే మంచిగా పక్కన ఫైబర్ కూడా పెట్టుకోండి, బాగుంటుంది. ఆల్రెడీ ఈ కిన్వాలో మిల్లెట్స్ అంత ఫైబర్ ఉంటుంది, కానీ ఇంకొంచెం ఒక మనిషికి వచ్చి 35 grams ఆఫ్ ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కుకుంబర్, క్యారెట్ ఎక్కువ అండి. బ్రోకోలీలు అవన్నీ అంటారు, ఎవరెవరు కాబట్టి వాళ్ళు అంటారు, కానీ కుకుంబర్, క్యారెట్ కూడా తింటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఆల్.